నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. భారత్, రష్యా, చైనా ఒక ట్రయాంగిల్ ఫోర్స్‌గా ఏర్పడి ట్రంప్‌ని ఎదుర్కోబోతున్నాయా? మోడీ దానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నాడా? ఇదే విషయాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రంప్ భారతదేశం మీద, భారత ఎగుమతుల మీద 50% టారిఫ్స్తో విరుచుకుపడ్డాడు. ఇలా భారతదేశం మీద, మోడీ మీద ట్రంప్ కోపానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ స్టార్ట్ చేసింది. అప్పుడు భారత ఇంపోర్ట్స్ రష్యా నుంచి కేవలం 0.2% మాత్రమే. అది మెల్లిగా పెరిగి ఈనాటికి 40%గా పెరిగింది. అంటే భారతదేశం 40% క్రూడ్ ఆయిల్ని రష్యా నుంచి ఇప్పుడు దిగుమతి చేసుకుంటుంది. ట్రంప్ చాలా సందర్భాల్లో భారతదేశం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేయాలని, అలా చేయకపోతే భారత్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్న్ చేశాడు. కానీ ఆ వార్నింగ్స్ని నరేంద్ర మోడీ లెక్క చేయలేదు. ఇది ట్రంప్ కోపానికి మొదటి కారణం. రెండవది, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపై దాడి చేసింది. అలాగే సైనిక స్థావరాల మీద కూడా దాడి చేసింది. దాంతో పాకిస్తాన్ భయపడి ఇండియాని శరణ వేడుకోవడంతో ఆపరేషన్ సింధూర్ని తాత్కాలికంగా భారత్ నిలుపుదల చేసింది. దీన్ని ఆసరాగా చేసుకుని ట్రంప్ ఈ పాకిస్తాన్, భారతదేశాల మధ్య యుద్ధం తన వల్లే ఆగిందని, రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని తాను ఆపగలిగానని, అందుచేత తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గొప్పగా చెప్పుకున్నాడు. అంతేకాకుండా భారతదేశాన్ని వాణిజ్యపరంగా శాంక్షన్స్ విధిస్తానని భయపెడితే ఈ ఆపరేషన్ సింధూర్ని ఆపేసిందని సంచలనాత్మకంగా ప్రకటించాడు. దీంతో నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ, మూడో వ్యక్తి చెబితే భారతదేశం ఎప్పుడు తన పందాన్ని మార్చుకోదని, ఈ ఆపరేషన్ సింధూర్ ఆపవేయడానికి కారణం పాకిస్తాన్ భారతదేశాన్ని వేడుకోవడం తప్ప మూడో వ్యక్తి ప్రమేయం ఏమాత్రం దీంట్లో లేదని ట్రంప్ మొగం మీద కొట్టినట్లు నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది కూడా ట్రంప్ కోపానికి కారణమైంది. మూడవది, భారత్, రష్యా, చైనా, ఈజిప్ట్, యుఏఏ కలిసి బ్రిక్స్ అనే సంస్థని స్థాపించడం, దాని ద్వారా అమెరికా వాణిజ్యాన్ని అలాగే డాలర్ ఆధిపత్యాన్ని కంట్రోల్ చేస్తుండడం, సొంత కరెన్సీని ఏర్పాటు చేసుకుని డాలర్కి వ్యతిరేకంగా డాలర్ని కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం నరేంద్ర మోడీ సారథ్యంలో బ్రిక్స్ చేస్తున్న పనిని ట్రంప్ గమనించాడు. భారత్ని, మోడీని వార్న్ చేశాడు. ఈ రకంగా డాలర్కి వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా మానుకోవాలని హితవు పలికాడు. దీన్ని కూడా నరేంద్ర మోడీ లెక్క చేయలేదు. భారతదేశం వాణిజ్య అవసరాలే లక్ష్యంగా బ్రిక్స్లో తన ప్రాధాన్యతని నిలుపుకున్నాడు. ఇది కూడా ట్రంప్ కోపానికి కారణమైంది. ఇక నాలుగో అంశం, ఈ బ్రిక్స్ మీటింగ్ తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ వెనక్కి వస్తుంటే ట్రంప్ నరేంద్ర మోడీని అమెరికాకి ఆహ్వానించాడు. ఆ సమయంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అమెరికాలోనే ఉండడం, ఈ రకంగా విదేశాంగ మంత్రికి, భారత్ ప్రధానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను ఏదో సాధించినట్లు ఫోజిద్దామని ట్రంప్ అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా నరేంద్ర మోడీ ఈ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. ఇది కూడా ట్రంప్ కోపానికి కారణమైంది. ఇక నాలుగో అంశం, అమెరికా తన డైరీ ప్రొడక్ట్స్ని, వ్యవసాయ ప్రొడక్ట్స్ని భారతదేశానికి ఎగుమతి చేసి తన వాణిజ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అందుచేత ట్రంప్ భారతదేశాన్ని ఈ ఎగుమతుల్ని భారతదేశంలోకి ఎలవ్ చేసేలా ఒక వాణిజ్య అగ్రిమెంట్ చేసుకోవాలని మోడీని కోరాడు. అయితే ఈ రకంగా చేసినట్లయితే ఈ డైరీ ప్రొడక్ట్స్ని,
వ్యవసాయ ఉత్పత్తుల్ని భారతదేశంలోకి అనుమతించినట్లయితే భారత వ్యవసాయ రంగం, డైరీ రంగం తీవ్రంగా నష్టపోతుందని మోడీ ఈ ట్రంప్ రిక్వెస్ట్ని లెక్క చేయలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఇది కూడా ట్రంప్ కోపానికి కారణమైంది. అందుచేతనే భారత ప్రైమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఎవరు ఎన్ని భారతదేశంపై టారిఫ్లు విధించినా, ఒత్తిడి చేసిన భారత రైతుల, భారత వ్యవసాయ అవసరాలు, అభివృద్ధికి అనుగుణంగా నడుచుకుంటామని, ఎవరి ఒత్తిడికి లొంగమని ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం మనకి అర్థమవుతుంది. ఈ రకంగా అనేక విషయాల్లో నరేంద్ర మోడీ ట్రంప్ని లెక్క చేయకపోవడం, ట్రంప్కి తలవగ్గకుండా పనిచేయడం ట్రంప్ కోపానికి కారణమైంది. అందుచేతనే ఈ టారిఫ్లు, ఈ రకంగా భారతదేశం మీద కక్ష సాధింపు. అయితే మరి మోడీ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడే మోడీ తన చాణక్య నీతిని బయటికి తీశాడు. శత్రువు మిత్రుడు అన్నట్లుగా చైనాని దగ్గర చేరదీయడం ప్రారంభించాడు. ఇప్పుడు రష్యా, భారత్, చైనా ఈ 3 దేశాలు అమెరికా వల్ల నష్టపోతున్నవే. ఈ మూడింటిని ఒక ట్రయాంగిల్ శక్తిగా మార్చినట్లయితే అది ట్రంప్ మీద యుద్ధానికి, అమెరికా ఏకపక్ష నిర్ణయాల్ని వ్యతిరేకించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందని మోడీ ఒక స్ట్రాటజీ రెడీ చేశాడు. దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాడు కూడాను. ఇందులో భాగంగానే డిఫెన్స్ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నాడు. ఇతను ప్రస్తుతం రష్యాలో అనేక మంది రష్యన్ లీడర్స్తో సమావేశమై ఈ ట్రంప్ టారిఫ్లు, ఆయిల్ దిగుమతులు, రక్షణ రంగం ఇంపోర్ట్స్ ఇలాంటి అనేక విషయాల మీద భారత ఇంట్రెస్ట్ని రష్యాతో డిస్కస్ చేస్తున్నాడు. అలాగే జైశంకర్ రష్యాలో పర్యటించి రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలుసుకునే ప్లాన్ జరుగుతోంది. దీనిలో భాగంగా జైశంకర్ పుతిన్తో అమెరికా వైఖరిని చర్చించే అవకాశం ఉంది. అలాగే పుతిన్ కూడా భారత్ రాబోతున్నాడు. ఇక చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగయ్యే దిశగా ప్రారంభాలు మొదలయ్యాయి. ఈ దిశలోనే రాజ్నాథ్ సింగ్, జైశంకర్ చైనాలో పర్యటించి ఆ రకంగా భారత ఇంట్రెస్ట్కి తగినట్టుగా బీజాలు వేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ చైనా పర్యటన ఖరారైంది. ఇవన్నీ చూస్తుంటే నరేంద్ర మోడీ స్ట్రాటజీ మనకు అర్థమవుతోంది. భారత్, రష్యా, చైనా ఈ ట్రయాంగిల్ ఫోర్స్ తోటి ట్రంప్కు బుద్ధి చెప్పే అవకాశం, అమెరికాని దారిలో తెచ్చుకునే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అమెరికా ఎగుమతుల స్థానంలో బ్రిక్ దేశాలకి భారతదేశం ఎగుమతులు చేస్తూ తన వ్యాపారాన్ని ఆల్టర్నేటివ్గా అభివృద్ధి చేసుకోవాలని ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. మరి చూద్దాం మోడీ ఏ విధంగా ప్రతిస్పందిస్తాడో, ఏ విధంగా ఈ భారత్, రష్యా, చైనా ట్రయాంగిల్ ఫోర్స్ని ముందుకు తీసుకెళ్తాడో, ట్రంప్ ఏ విధంగా భారత అభివృద్ధి, భారత లక్ష్యాలకి నుంచి ఎలా ట్రంప్ని తప్పిస్తారో, నరేంద్ర మోడీ ఏ విధంగా పనిచేస్తాడో మనం చూద్దాం. థ్యాంక్ యూ.